దేవుణ్ణి సేవించినటువంటి భక్తులు, దేవుణ్ణి ఆరాధించినటువంటి భక్తులు దేవుణ్ణి ఒక రాజుగా గణపరిచిన విధానము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కీర్తన గ్రంథంలో నుంచి 145వ కీర్తన మొదటి చరణంలో చూస్తే అక్కడ భక్తుడైన దావీదు తను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి, ఈరోజు మనము నమ్ముకున్నటువంటి మన దేవుణ్ణి మరి ఆయన ఎలా సంబోధిస్తున్నాడంటే, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. అవును, తను నమ్ముకున్నటువంటి ఆ దేవుని ఏమని పిలుస్తున్నాడంటే, రాజువయ్యా నువ్వు. అవును, దావీదు భక్తుడు ఇక్కడే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా దగ్గర తన దేవుణ్ణి నా రాజువు, నా దేవుడవు, నా ప్రభుడవు, నా తండ్రివి అని అనేక మార్లు దేవుని ఘనపరిచిన విధానం మనం చూస్తున్నాం. ఇంకా కీర్తన గ్రంథం 5వ కీర్తన 2వ చరణంలో కూడా ఏమనుందంటే, అదే దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నా రాజా నా దేవా. దేవుని ఎలా సంబోధిస్తున్నాడంట, ఎలా పిలుస్తున్నాడు దేవుణ్ణి? నా రాజువయ్యా, నా జీవితానికి రాజువు, నా బ్రతుకుకు రాజువు. నేను మరి నీ పరిపాలనలో నేనుంటే, ఒక రాజుగా నువ్వు నా జీవితంలో ఉంటే, నా జీవితంలో నాకు కావలసిన సమస్తాన్ని ఇస్తావు, నాకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తావు, నా దుఃఖమంతా తీసేస్తావు, నాకు జయాన్ని ఇస్తావు, నా బాధలన్నింటినీ కూడా నడిపిస్తావు, నా జీవితానికి లేదా నా బ్రతుకుకి నీవే రాజు అని దేవుని ఎంతగానో గణపరిచిన విధానం మనం చూస్తున్నాం. ఒక్క దావీదు మాత్రమే కాదు కానీ మనము కీర్తన గ్రంథంలో చూస్తే కీర్తనకారులు దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మరి కోరహు కుమారులు కానీ ఆసాపు భక్తులు కానీ చాలామంది దేవుణ్ణి ఏమని గణపరిచారంటే, రాజు అయ్యా. హల్లెలూయా. ఏమన్నారంట దేవుణ్ణి? మా రాజు అయ్యా నువ్వు, మా ప్రభుడు అయ్యా నువ్వు, మా దేవుడు అయ్యా నువ్వు అని దేవుని గణపరిచిన విధానం మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 18వ చరణంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనుందంటే, మా కీడుకు యెహోవా వర్షము, మా రాజు ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధ. మా రాజు ఎవరు? మా రాజు ఎవరంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అంటే మా దేవుడు, ఆయన మా రాజు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. పరిశుద్ధత ఆయనలోనే ఉన్నది, నిత్యత్వం ఆయనలోనే ఉంది, సమాధానం ఆయనలోనే ఉంది, న్యాయము ఆయనలోనే ఉంది, నీతి ఆయనలోనే ఉంది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. మా రాజు, ఆ రాజుతో ఎవరిని పోల్చను, సరితూగరు అని దేవుని కనపరిచారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి దావీదు మాత్రమే కాదు కానీ కోరాహు కుమారులు అనే దేవుని భక్తులు కూడా దేవుని రాజుగా ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారో చూద్దాం. ఈ మాటలు చూడండి. 45వ కీర్తన మొదటి చరణం మనం చదివితే అది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనగా చూస్తున్నాం. అయితే ఇక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైన ఈ కోరాహు కుమారులు ఏమని అంటున్నారంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా రాయు అని కలము వలె ఉన్నది. ఒక దివ్యమైన సంగతి వారి హృదయంలో ఉందని చెప్తున్నారండి కోరాహు కుమారులనే ఈ కీర్తనకారులు. ఏంటి వారి యొక్క హృదయంలో ఉన్న దివ్యమైన సంగతి అంటే, వారు సేవించుచున్న ఆ దేవుడు ఒక రాజుగా ఉన్నాడని, ఆ రాజు ఏమి చేయగలడో, ఏమి ఇవ్వగలడో, ఆ రాజు పరిపాలనలో ఉంటే, ఆ రాజు యొక్క నీడలో ఉంటే బ్రతుకులు ఎంత చక్కగా మాధుర్యంగా మార్చబడతాయో రాస్తాము, పాడుతాము అని దేవుని భక్తులైనటువంటి కోరాహు కుమారులు కూడా దేవుని గణపరిచే విధానం మనం చూస్తున్నాం. వారు రాసినటువంటి కోరాహు కుమారులు రాసినటువంటి ఇంకొక కీర్తనలు కూడా 84వ కీర్తన 3వ చరణంలో కూడా, సైన్యములకు అధిపతియగు దేవా యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికినని దేవుని అక్కడ ఎంతగానో గణపరుస్తున్నారు. వీరు రాసినటువంటి కీర్తనండి 84వ కీర్తనలో కూడా దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నారంట వీరు? నా రాజా
నా దేవ. చదవన్నా మాట. సైన్యములకు అధిపతియగు దేవా, కీర్తన గ్రంథం 84:3 చదువుతున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా. చూడండి, దావీదు ఒక్కడే కాదు, దేవుణ్ణి ఎంతమంది అయితే నమ్ముకున్నారో, దేవుణ్ణి ఎంతమంది అయితే అనుసరించారో, దేవుణ్ణి ఎంతమంది అయితే సేవించారో, వారందరూ కూడా ఒకే ఒక పదాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడ్డారు. ఏమన్నారంటే, మా దేవుడే మాకేమై ఉన్నాడు, రాజు అయ్యాడు. అవును, దేవుణ్ణి అంతగా రాజుగా వారు కీర్తించడానికి, వారు పొగడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు రాజుగా పిలువబడ్డాడంటే, ఆయన ద్వారానే మనము చూస్తున్నటువంటి సృష్టి మొత్తము కూడా సృజించబడింది. హల్లెలూయా. ఈరోజు భూమి మీద మనం చూస్తే, మరి గత కాలంలో అనేక రాజులు ఈ భూమిని పరిపాలించి ఉండొచ్చు, కానీ అందరికంటే ముందుగా ఉన్న రాజు, ఆయన ద్వారా ఈ భూమి సృష్టించబడింది. ఆ గొప్ప దేవుణ్ణి వారు ఎరిగినప్పుడు, ఆ గొప్ప దేవుణ్ణి వారు సేవించినప్పుడు ఆ భక్తులకి అర్థమైంది, ఆ దేవుడు గొప్పవాడని, ఆ దేవుడు రాజని దేవుని కనపరిచారు. అవునండి, దేవుని రాజుగా మరి వారు స్తుతించడానికి కానీ, ఆరాధించడానికి కానీ, పాడడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదటిగా ఆయన సృష్టి నిర్మాణకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఆయన ద్వారా ఏమి నిర్మించబడిందట? ఈరోజు మనం ఉన్నటువంటి భూమి, ఆకాశము, మనం ఈరోజు ఉనికి కలిగి ఉన్నామన్నా, మనము జీవించుచున్నాము అన్నా, మనము చలించుచున్నాము అన్నా, మనము మరి ఊపిరి తీసుకొని ఇలాగ మానవులుగా మనం ఉండి ఈ భూమి మీద నివాసం చేస్తూ ఉన్నామంటే, వీటన్నిటికీ కూడా సృష్టి నిర్మాణకుడు, సర్వ భూమికి రాజైన దేవుడు. హల్లెలూయా. ఆ మాట మనం చదువుతాం. కీర్తన గ్రంథం 47వ కీర్తన 2వ చరణం చదివితే, చూడండి, 47వ కీర్తనలో 2, 7, 8 వచనాలు మనం చదువుతాం. 47వ కీర్తన. ఈ కీర్తన మనం చదువుతున్నాం. 47వ కీర్తన చూడండి, కోరా కుమారులు రాసినటువంటి కీర్తన నుంచే 47, 2, 7, 8 చరణాలు చదువుతున్నాం. ఏమనుందంట? యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి ఎలా ఉన్నాడు? ఆయన మాకు మాత్రమే రాజు కాదు, మా దేవుడు మాకు మాత్రమే రాజు కాదు, ఆయన ఎవరుంట? సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మహారాజై ఉన్నాడు అంటే సమస్త భూమిని సృజించిన సృష్టికర్త అయిన ఆ దేవుడే మహారాజుగా ఉన్నాడని దేవుణ్ణి గణపరిచారు. 7వ చరణం అదే కీర్తనలో మనం చదివితే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఇది 2వసారి చెప్తున్నారండి. ఆ కీర్తన భాగంలో ఆ భక్తులు దేవుని కొనియాడే విధానం చూడండి. మా దేవుడు ఎవరంట? సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అందుకే ఆయనకి ఎలా పాడాలంటే, మనము రమ్యముగా దేవునికి కీర్తన పాడాలి. అందుకే దేవుడు కీర్తనీయుడు, బహు కీర్తనీయుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. మరి స్తుతి కీర్తనలు బట్టి ఆయన మాత్రమే పూజ్యుడు. ఎందుకంటే ఆయన సృష్టి అంతటిని సృజించిన సర్వభూమికి ఏమై ఉన్నాడంటే ఆయన మహారాజుగా ఉన్నాడు కనుక, ఆయన ద్వారా సృష్టి అంత మరి చేయబడింది కనుక, సృజించబడింది కనుక, ఆయన సర్వభూమికి ఎలా ఉన్నాడట? మహారాజుగా ఉన్నాడు. అంతేకాదు 8వ చరణం చదివితే, దేవుడు అన్యజనులకు కూడా ఏమై ఉన్నాడు? నువ్వు దేవుని ఎరగకపో, తెలుసుకోలేకపో, కానీ ఒక సత్యం ఏంటో తెలుసా? అన్యజనులకు కూడా ఆయన ఏమైనాడట? రాజై ఉన్నాడు. అంటే సమస్త భూమి మీద ఉన్న మానవులందరినీ ఏలుచున్నటువంటి గొప్ప రాజు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తులైనటువంటి దావీదు కానీ, కోరహు కుమారులు కానీ, ఆసాపు భక్తులు కానీ, పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరి నోట వారి దేవుణ్ణి వారు రాజుగా పిలవడానికి ఇష్టపడ్డారు. ఆ రాజు యొక్క పరిపాలనలో మా బ్రతుకులుంటే, మా జీవితాలుంటే, మా జీవితాలు మాధుర్యంగా మార్చబడతాయి, మధురంగా మార్చబడతాయి, మా చేదు అనుభవాలు తొలగిపోతాయి, మా దుఃఖ స్థితులు తొలగిపోతాయి, మా రోగ స్థితులు తొలగిపోతాయి. మా దేవుడు మాకు రాజుగా ఉన్నప్పుడు, ఆయన పరిపాలనలో మేము ఉన్నప్పుడు మేము సుఖముగా ఉంటామని ఆ దేవుణ్ణి తమ రాజుగా చేసుకొని దేవుని కనపరిచారు. ఆయన రాజుగా పిలువబడడానికి గల కారణం మొదటిగా చూస్తే, ఆయన సృష్టి అంతటికి
మహారాజు ఉన్నాడు. సర్వభూమికి ఆయన ఏమైనాడు? మహారాజు ఉన్నాడు. కనుక ఆయన్ని ఘనపరిచారు రాజుగా. ఇక మనం చూస్తే చూడండి 10వ కీర్తన 16వ చరణం కూడా చదివితే, 10వ కీర్తన 16వ చరణంలో కూడా చదివితే, యెహోవా నిరంతరము రాజు ఉన్నాడు. ఆయన ఒక రోజు ఉండి ఇంకో రోజు వెళ్ళిపోయే రాజు కాదు. చూడండి, రాజులు పరిపాలించారు ఈ భూమిని, కానీ ఇప్పుడు వారు ఉన్నారా అంటే లేదు. కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడో వాళ్ళు చనిపోయారు. ఎవరు కూడా ఈ భూమి మీద జీవించలేరండి. కొంతకాలానికి వారు కన్ను మూస్తారు, మట్టిలో కలిసిపోతారు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? నిరంతరము రాజు అంట ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సింహాసనానికి పరిమితి లేదు, ఆయన పాలనకి పరిమితి లేదు. నిరంతరము రాజుగా ఆయన ఏలుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వభూమికి మహారాజు ఆయన, నిరంతరము ఏలుచున్న రాజు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చదివితే ఆసాపు అనే ఈ భక్తుడు కూడా దేవుని ఏమని అంటున్నాడు ఒకసారి చదవండి. కీర్తన గ్రంథంలో 74వ కీర్తన 12వ చరణంలో కూడా ఏమని అంటున్నాడంటే, ఆసాపు అనే ఈ భక్తుడు తన దేవుని గురించి ఏమని చెప్పుకున్నాడంటే, కీర్తన గ్రంథంలో 74వ కీర్తన 12వ చరణం చదివితే, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. అంటే ఈ భూమి పుట్టక మునుపు, మరి పర్వతములు పుట్టక మునుపు, ఈ సృష్టి కలగక మునుపు నా దేవుడు పురాతన కాలం మొదలుకొని నాకేమై ఉన్నాడట? రాజు ఉన్నాడు. అంటే ఈ సృష్టి ఇంకా సృజింపబడక మునిపే దేవుడు రాజుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు ద్వారా మాత్రమే ఈరోజు మనము ఉన్నటువంటి సమస్త సృష్టి ఏమైందట? సృజించబడింది. ఆయన సర్వభూమికి మహారాజుగా ఉన్నాడు. ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని నా దేవుడు నాకేమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. తర్వాత దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. అంటే మరి రక్షణ కార్యము జరగాలన్నా, రక్షించాలి అన్నా, మరి బాగు చేయాలి అన్నా, బ్రతికించాలి అన్నా, ఏది చేయాలన్నా ఆ రాజైన ఆ దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. అందుకే కదా మరి ప్రపంచం మొత్తంకి కూడా రక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు అనే ప్రభువు, మరి ఆ రాజైన ఆ దేవుడు మానవాళి కొరకు మానవ రీతిగా ఈ లోకానికి అరుదించాడండి. అందరి పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆ మహారక్షణ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అవును, ఆ రాజు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది? ఆయన రాజు యొక్క సింహాసనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మరి భక్తులు ఇంతగా దేవుని గణపరుస్తున్నారు కదా రాజుగా అని. నిజమే, ఆయన సర్వభూమికి మహారాజుగా ఉన్నాడు. ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని రాజుగా ఉన్నాడు. ఆ రాజు యొక్క సింహాసనం ఏంటో తెలుసా? చదువుదాం, చూడండి. కీర్తన గ్రంథము 45వ కీర్తన 6వ చరణం చదివితే, దేవుని యొక్క సింహాసనము నిరంతరం ఉంటుందంట. చదవండి అమ్మా, చదువు. కీర్తన గ్రంథం 45వ కీర్తన 6వ చరణం మనం చదివితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవుని యొక్క సింహాసనం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి అధికారులు కానీ, రాజులు కానీ, పరిపాలన చేసేవారు ఎవరైనా సరే కొంతకాలానికి వారు పరిమితులు అవుతారు. తర్వాత వారి యొక్క అధికారము వారి యొక్క నుండి తొలగించబడతారు. కానీ దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క సింహాసనం ఎప్పుడు ఉంటుందట? నిరంతరము నిలుస్తుంది. అంటే ఎప్పుడు పాలించే ఏకరీతిగా ఉన్న రాజుగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ కింద ఏముందంటే, నీ రాజదండము న్యాయార్థమైన దండం. అంటే దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఏదైనా ఉన్నది అంటే నీతి న్యాయమే ఆయన సింహాసన ఆధారం అంట. చూడండి, కీర్తన గ్రంథం 89వ కీర్తన 14వ చరణం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 14వ చరణం చదివితే, దేవుని సింహాసనంగా ఏంటి వేసుకున్నాడు దేవుడు? ఆ రాజైన ఆ దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడు అంటే, ఆయన సింహాసనం ఏంటో తెలుసా? నీతి న్యాయము. దేవుని సింహాసనం ఏంటండి? నీతి న్యాయము. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నీతి లేనివాడు కాదు.
దేవుడు ఆ రాజు ఎలాంటి వాడట? ఆ రాజుకున్న గుణాలు ఏంటి? నీతి గల దేవుడు, హల్లెలూయా. పరిశుద్ధత గల దేవుడు, హల్లెలూయా. న్యాయము గల దేవుడు. ఆయన అందుకే అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుని ఎంతమంది అయితే నమ్ముకుంటారో వారి జీవితాల్లో ఎప్పుడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేస్తాడు. నీతి గల దేవుడు. చదువుదాం. దేవుని సింహాసనం ఏంటంట? నీతి, న్యాయము ఆయన సింహాసనానికి ఆధారము. కృపా సత్యములు ఈ సన్నిధాన వర్తములు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రాజ్య పరిపాలన నిరంతరం ఉండేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దేవుని యొక్క సింహాసనం ఏంటట? నీతి, న్యాయమే ఆయన సింహాసనముగా దేవుడు వేసుకొని ఉన్నాడట. కీర్తన గ్రంథము 145 కీర్తన 13వ చరణం ఒకసారి చదివితే అక్కడ కీర్తనగాడైన దావీదు ఏమంటున్నాడు చదువుతాం. ఆ నీతి న్యాయము సింహాసనంగా వేసుకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే శాశ్వతంగా ఉండే రాజ్యము. అది అశాశ్వతమైన రాజ్యం కాదు, అది పడిపోయే రాజ్యం కాదు, అది అస్థిరమైన రాజ్యం కాదు, అది శాశ్వతమైన రాజ్యము. అంతేకాదు ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది? తరతరాలుగా ఆయన పరిపాలన చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 9వ కీర్తన 7 చరణం కూడా చదువుతాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 7వ చరణం కూడా చదువుతాం. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఏం తీర్చడానికంట? న్యాయము తీర్చడానికంటే ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయవంతుడు ఆ రాజు. ఆ రాజు యొక్క గుణం ఏంటండి? న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. మరి ఎవరి జీవితంలోనైనా బాధ కలిగిందా? ఎవరి జీవితంలో అన్యాయం చేయబడిందా? ఎక్కడ నీకు న్యాయం జరగలేదా? ప్రభు ఎవరో తెలుసా? న్యాయము తీర్చే దేవుడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ రాజు యొక్క సింహాసనం ఏంటి అంటే నీతి న్యాయమే ఆయన సింహాసనం. ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఎవరికి న్యాయం తీరుస్తాడండి? ఒకసారి మార్చదండి. 146 కీర్తన 7వ చరణం చదవండి ఒకసారి. అవును, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన సింహాసనం ఏంటంటే నీతి న్యాయమైన సింహాసనం. మరి ఎవరి జీవితాల్లో న్యాయం చేస్తాడు దేవుడు అంటే ఇక్కడ 146 కీర్తన 7వ చరణంలో ఉంది. బాధపరచుబడు వారికి ఆయన ఏం చేస్తాడు? ఈరోజు నువ్వు బాధింపబడ్డావా? నువ్వు అన్యాయం చేయబడ్డావా? మోసం చేయబడ్డావా? నువ్వు ఏ విధంగా చితికిపోయావో ఆ పరిస్థితి మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ నీతి న్యాయాన్ని సింహాసనంగా వేసుకొని ఏలుతున్న మహారాజైన ఆ దేవుడు, న్యాయం తీర్చడానికి తన సింహాసనాన్ని వేసుకున్నటువంటి ఆ దేవుడు బాధపడే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడు. కనుకే జీవితంలో ఓడిపోయిన వారు, బాధపరచబడిన వారు, నలిగిపోయిన వారు, మోసం చేయబడిన వారు, అన్యాయం చేయబడిన వారు ప్రతి ఒక్కరు కూడా యేసు పాదాలను ఏం చేశారట? ఆశ్రయించారు. యేసు పాదాలను ఆశ్రయించినప్పుడు ఎవరైతే యేసు పాదాల మీద పడి ఉన్నారో వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వారిని లేవనెత్తాడు. చూడండి, ఆయన ఎలాంటి వాడంటే 145 కీర్తన 14వ చరణం చదవమా. బాధపరచు వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. అంతేకాదు పడిపోయి వారిని ఏం చేస్తాడంట దేవుడు? నువ్వు పడిపోయావు, నువ్వు కృంగిపోయావు, కానీ నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో బాధింపబడ్డావో నీకు న్యాయం చేసి ఈ పడిన స్థితి నుండి నిన్నేం చేస్తాడు? దేవుడు ఉద్ధరిస్తాడు. కృంగిపోయిన నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఇంకా మనం చూస్తే అదే కీర్తన 145 9వ చరణం చదివితే యెహోవా అందరికీ, ఆ రాజు ఎలాంటి వారో తెలుసా? ఒకరికి మేలు చేసి ఇంకొక మేలు చేయకుండా ఉండడం దేవుడు. అందరికీ ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయన మనసు ఏంటంటే 8వ చరణంలో ఉంది, దయా దాక్షిణ్యమే ఆ రాజు యొక్క మనస్సు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇటువంటి రాజు యొక్క లక్షణాలు ఏ రాజులో నువ్వు
చూడలేము. ఆ రాజు దీర్ఘశాంతుడైన రాజు, ఆ దేవుడు దయగలిగిన దేవుడు. ఆ రాజు దయా దాక్షిణ్యంతో నిండిపోయిన వాడు. ఆయన బాధపరచు వారందరికీ ఏం చేస్తాడంట దేవుడు? ఈరోజు నువ్వు ఏ స్థితిలో బాధింపబడ్డావో కానీ, అన్యాయం చేయబడ్డావో కానీ, మోసం చేయబడ్డావో కానీ, నలిగిపోయావేమో కానీ ప్రభు నిన్ను న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన సింహాసనం ఏంటి? నీతి న్యాయమే ఆయన సింహాసనం. అందుకే కింద రాయబడింది, చదవండి. అందుకే దేవుని యొక్క ఏమేమి చేయగలడో ఆ రాజు గురించి అక్కడ రాయబడింది. చూడండి, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బాధింపబడు వారికి ఆయన న్యాయం తీర్చువాడు. 146 కీర్తన 7 నుంచి చదువుతున్నాం మనం. ఆకలి కొని వారికి ఆయన ఏం చేస్తాడు? ఆహారం ఇస్తాడు. తర్వాత యెహోవా బంధింపబడిన వారిని, నువ్వు ఏ స్థితిలో బంధింపబడ్డావు? ఒకవేళ పాపం చేత బంధింపబడ్డావా, దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఇంకా గుడ్డివారు కన్నులు తెరవజేయవాడు. ఈరోజు అంధత్వంతో మునిగిపోయావా? నిజ దేవుడిని ఎరగలేని స్థితిలో వెళ్ళిపోయావా? దేవుడు నీకు కన్నులు తెరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోయిన వారిని ఏం చేస్తాడంటే దేవుడు లేవనెత్తుతాడు. మరి నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు, తండ్రి లేని వారిని విధవరాలను ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. భక్తిహీనుల మార్గాన్ని ఆయన వంకర మార్గంగా చేస్తాడు. యెహోవా నిరంతరము ఏలుతాడు. ఆ రాజు నిరంతరం ఏలే రాజు అయినాడు. ఆయన బాధింపబడి వారందరికీ ఏం చేస్తాడంటే దేవుడు న్యాయం చేస్తాడు. ఈరోజు ఆ గొప్ప న్యాయాధిపతి అయిన రాజుని నీ జీవితంలో కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు న్యాయం చేస్తాడు. దావీదు జీవితంలో దేవుడు న్యాయం చేశాడండి. మరి సొంత కుటుంబస్తులైనటువంటి తన మామే తన్ని చంపాలని తరుగుతున్నప్పుడు దావీదుని దేవుడు ఎక్కడ కూడా చిక్కుకుపోకుండా సౌలు చేతి నుండి దేవుడు తప్పించలేదా? అదే దేశానికి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయలేదా? అవునండి, దేవుడు న్యాయవంతుడు. ఆయన తప్పకుండా తనను ఆశ్రయించు వారి ఎడల దయాళుడై వారి జీవితాలు ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడు. ఆయన సింహాసనం నీతి న్యాయమై ఉన్నది కనుక తప్పకుండా దేవుడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో నలిగిపోయినా, బాధింపబడినా, బంధింపబడినా దేవుడు నీకు న్యాయం చేసి విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడండి, ఆయన ఇంకా ఎలాంటి రాజు అంటే మహిమ గల రాజు అంట దేవుడు. ఆయన సర్వభూమికి రాజు. ఆయన సింహాసనం నీతి న్యాయమై ఉన్నది. ఆయన బాధింపబడి వారికి న్యాయం తీర్చే రాజుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మహిమ గల రాజు. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కీర్తన గ్రంథము 24వ కీర్తన 8వ చరణం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 24వ కీర్తన 8వ చరణం మనం చదివితే అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మహిమ గల ఈ రాజు ఎవడు? ఆయన ఎలాంటి రాజట? మహిమతో ఉండినవాడు. దేవునికి స్తోత్రం. మహిమ ఆయనకే చెందును, ఘనత ఆయనకే చెందును, ప్రభావం ఆయనకే చెందును. అందుకే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మహిమ గల ఈ రాజు ఎవరో నువ్వు తెలుసుకో. ఎవరు ఆయన? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైనా. ఎందుకు ఆయనకి అంత మహిమ వచ్చిందండి? ఎందుకు అంత ఘనత దేవునికి వచ్చింది? ఆ మహిమ గల రాజుగా ఎందుకు మరి ప్రజలు ఆయన కొనియాడుతున్నారంటే, మరి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనం చూస్తే దేవుని కార్యాలు ఎంత మహిమ కలిగినవో, ఎంత ఆశ్చర్య కార్యాలు మరి మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో తన ప్రజల కోసం దేవుడు ఎలాంటి కార్యాలు చేశారు తెలుసా? మహిమ గల కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఐగుప్తు దేశంలో, హాము దేశంలో సూచక్రియలు, మహత్కార్యాలు చేసిన గొప్ప దేవుడు ఆయన. అందుకే మహిమ ఎవరికి చెందుతారంట? ఆయనకు చెందుతారు. తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. తన ప్రజల కోసం రాజులను, పెద్ద పెద్ద రాజులను ఓడించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజల కోసం బండ నుండి నీళ్లను తీసుకొచ్చాడు. తన ప్రజల కోసం ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. తన ప్రజల కోసం ఆయన గొప్ప కార్యాలు చేశాడు. చేదైనటువంటి నీటిని మధురముగా మార్చాడు. తన ప్రజల కోసం గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి కొత్త నిబంధనలోకి వెళ్తే, పాత నిబంధన అంతా కూడా మరి చదివితే
దేవుడు తన ప్రజల కోసం చేసినటువంటి కార్యాలను చూస్తే అవి అద్భుతంగా ఉంటాయి, అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరి కొత్త నిబంధన కాలంలోకి వెళ్తే యేసు ప్రభువు చేసిన కార్యాలు ఎలాంటి మహిమ కలిగిన కార్యాలండి, ఎలాంటి మహత్యము గల కార్యాలండి. చనిపోయిన వారిని సహితము కూడా యేసు ఏం చేశాడట? లేపాడు. కుష్టి రోగులను ఏం చేశాడు? బాగు చేశాడు. గుడ్డి వారికి కన్నులను ఇచ్చాడు, చెవిటి వారికి మూగవారికి వినికిడినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు. ఇదిగో మరి ఏ స్థితిలో దయ్యాల చేత బాధింపబడిన వారిని ఏం చేశాడు? దేవుడు విడిపించాడు, తుఫానును ఆపివేశాడు, సముద్రం మీద నడిచి వచ్చాడు. ఇవి మామూలు కార్యాలా? మహిమగల కార్యాలా? మహిమగల కార్యాలు. అందుకే 147 కీర్తన 3-6 చదవండి. అందుకే ఈ భక్తుడైన దావీదు దేవుని రాజుగా గణపరచడానికి కారణాలు మనకు కనిపిస్తున్నాయి. 147 కీర్తన 3-6 చదివితే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు అందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సత్యము. అంటే ఆయన మహిమను మనము వర్ణించలేమండి, అది గొప్పది. 4 చదివితే, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను, అంటే దేవుడు చేసిన కార్యాలు తరాలు తరాలు గతించిన అవి చెప్పుకొని 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 వెళ్తూనే ఉంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, మరి ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాలు ఈరోజు మనం చెప్పుకోవట్లేదా? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయన చేశాడని ఈరోజు మనం చెప్పుకోవట్లేదా? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు తన ప్రజల కోసం దేవుడు తీసుకొని వచ్చి వారిని విడిపించి దేవుడు కనాను దేశానికి నడిపించాడని ఈరోజు మనం చెప్పుకోవట్లేదా? వారికి ఎదురవుతున్నటువంటి శత్రు రాజుల్ని దేవుడు ఓడించి వారికి విజయాన్ని ఇచ్చాడని ఈరోజు మనం చెప్పుకోవట్లేదా? ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట ఆ రాజు యొక్క క్రియలను ఏం చేస్తారంట? కొనియాడుతారు. అందుకే ఆయన ఏ రాజు తెలుసా? మహిమగల రాజు. ఆయన చేసిన కార్యాలు ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు, ఎన్నడూ చేయబోరండి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత చదవండి, ఇంకేముంది? నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించెదను, నీ భీకర కార్యల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును నీ మహిమను నేను చూసుకొని ఊరుకోనయ్యా, నీ మహిమను గురించి నేను వర్ణిస్తాను, పాడుతాను, స్తుతిస్తానని మహిమగల రాజుని రాజైన దావీదు దేవుని రాజుగా చేసుకొని ఘనపరుస్తున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ మహిమగల రాజైన దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు అక్కడే కాదండి, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడట? మహిమగల కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. అంతేకాదు, ఇక చివరిగా చెప్పుకొని ముగించుకుందాం. మరి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు కదా, ఏ విధంగా వచ్చాడంటే ఆయన సత్యము గూర్చి చెప్పే రాజుగా వచ్చాడంట. హల్లెలూయా. ఈ మాట మనం చదువుతాం. యోహాను సువార్తలకు వెళ్ళిపోదాం. త్వరగా తీసుకున్నట్లయితే 3వ కారణంగా మనం చూస్తున్నాం దేవుని రాజుగా కనపరచడానికి గల 3వ కారణం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 చదివితే, ఆయన సత్యము గూర్చి చెప్పుటకు లేదా సత్యము గురించి చెప్పడానికి లోకానికి వచ్చాను రాజుగా అని స్వయాన యేసు ప్రభు వారే చెప్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 మనం చదువుదాం. అందుకు పిలాతు ఎవరండి? ఒక అధికారి. పిలాతు అని ఈ అధికారి యేసు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగించే ముందే యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? అందరూ నిన్ను యూదుల రాజా అని అంటున్నారు కదా, నిజముగా నీవు రాజువా? పిలాతు అనే అధికారికి అనుమానం వచ్చి యేసు ప్రభు వారితో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఇంకా కొన్ని క్షణాల్లో ఆయన శిలువ మరణానికి ఆ పిలాతు అనే అధికారి అప్పగించబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ అధికారికి వచ్చిన అనుమానంతో అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని ఎవరిని అడిగాడంటే పిలాతు యేసుని అడిగాడు. చదవండి, తర్వాత ఏమన్నాడు? అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టే నేను రాజునే. హల్లెలూయా. ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నారంటే నేను రాజును. హల్లెలూయా. అవును, యేసయ్య మరి ఏ రాజు అండి? ఆ మాట చదవండి.
ఏమన్నాడు తెలుసా? పిలాతుతో అంటున్నాడు, నీ వన్నట్టే నేను రాజును, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఎందుకు వచ్చానంటే లోకానికి సత్యం అంటే ఏంటో మానవునికి తెలియజేయడానికి పుట్టాను. నేను రాజుగా పుట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యము తెలియజేయడానికి నేను వచ్చాను ఈ లోకానికి. నేను రాజునే అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇందు నిమిత్తమే నేను లోకానికి వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినునందుకు. పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో, సత్యం అంటే పిలాతుకి అర్థం అవ్వలేదు. ఏంటి సత్యం అంటున్నాడు, కానీ సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారే సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 14:6 అంటాడు కదా, యేసయ్య నేను మార్గము, నేను సత్యము, నేను జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి లేదా తండ్రి వద్దకు ఎవ్వరూ రాలేదు. సత్యం ఏంటో తెలుసా? నువ్వు నిత్య జీవం వెళ్ళాలి అన్నా, నువ్వు మోక్ష రాజ్యానికి వెళ్ళాలి అన్నా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నా, ఆ రాజైన సత్యము గురించి చెప్పడానికి వచ్చినటువంటి రాజైన యేసుని నువ్వు అంగీకరిస్తేనే నీకు ఆ రాజ్యంలో ఏముందంటే స్థానం ఉంది. సత్యం అంటే ఏంటండి? యేసు ప్రభువుని తెలుసుకోవటమే సత్యం. ఆయన నిజదేవుడు కనుక ఆయన గురించి నువ్వు తెలుసుకోవడమే సత్యం. ఆయన ద్వారా తప్ప నువ్వు మోక్ష రాజ్యానికి వెళ్ళే మార్గం వేరొకటి లేదు. ఎందుకంటే ఆయనే సమస్త మానవాళి యొక్క పాప భారం అంతా మోసి శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకొని తన రక్తము కాల్చి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేసినటువంటి గొప్ప రాజు ఆయన. దేవుని స్తోత్రం. పిలాతు అడిగాడు కదా, నువ్వు రాజువా అంటే యేసు ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏ రాజును తెలుసా? సత్యము గురించి చెప్పే రాజును. హల్లెలూయా. ఈరోజు ఆ రాజు, ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే నువ్వు సత్యంలో ఉంటావు. నువ్వు అసత్యంలో నడవు, నువ్వు అబద్ధంలోకి వెళ్ళిపోవు, నువ్వు జీవం లేని వాటి వైపు వెళ్ళిపోవు. జీవము గల దేవుణ్ణి తెలుసుకొని సత్యం వైపు నడుస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అందుకే ఈ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి రాజైన ఆ దేవుణ్ణి సిలువలో వేలాడవేయబడినటువంటి దొంగ తెలుసుకున్నాడండి. దొంగ తెలుసుకున్నాడు. పక్కనే యేసు ప్రభువు పక్కనే ఇద్దరు దొంగల్ని సిలువ వేసినప్పుడు ఒక దొంగ అయితే యేసు ప్రభువుని దూషించి దేవుని ఎరగలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇంకొక దొంగ అయితే అక్కడికక్కడే మారు మనసు పొంది దేవుడితో ఏమంటున్నాడు తెలుసా? లూకా సువార్త 23:42 చదివితే ఈ దొంగ మరి తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారు సామాన్యుడు కాదు, ఆయన ఒక రాజుగా ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, మరి తప్పకుండా యేసుని నమ్ముకుంటే నిత్య జీవంకి వెళ్తానని ఎరిగిన వాడై ఆ దొంగ యేసు ప్రభు వారితో ఏమంటున్నాడు తెలుసా? లూకా సువార్త 23:42 చదివితే ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు అడిగారు తెలిసే మాట? ఒక బందిపోటు దొంగ అండి. తన జీవితం అంతా దొంగతనాలు చేసి చివరికి ఆ దొంగతనాల వల్ల వచ్చినటువంటి ఆ పాపం అనే జీతాన్ని తను మరణంగా అనుభవిస్తున్న సమయంలో అర్థమైంది ఆయనకి. జీవితం అంటే ఏంటో అర్థమైపోయింది. ఈ జీవితంలో మరి మోక్షం చేరాలి అన్న, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న నా యొక్క నీతి కాదు, నేను చేసిన క్రియలు, నేను చేసిన పాపాలు నన్ను అక్కడ తీసుకెళ్ళవు, కానీ యేసు ద్వారా మాత్రమే నేను నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతాను. ఆయనే రాజు అయిన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన రాజ్యం ఉంది ఆయనకి. ఆ రాజ్యంలో ఆయన ద్వారా మాత్రమే నేను వెళ్ళగలను, ఆయన ద్వారా మాత్రమే ఆ రాజ్యంలో నేను ప్రవేశించగలను, ఆయన లేకపోతే ఆ రాజ్యంలోకి నేను వెళ్ళలేను అని ఆ దొంగ అక్కడికక్కడ ప్రత్యర్థపడి అడుగుతున్నాడు యేసయ్యతో. యేసయ్యా, నువ్వు రాజ్యంతో వస్తావు కదా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అంటే నీ రాజ్యంలో నాకు ఒక స్థానం ఇస్తావా, ఒక చోటు ఇస్తావా అని అడిగాడంట. అయితే యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? దయగలిగిన దేవుడు కనుక వెంటనే ఆ దొంగ అయిన ఆ పాపికి క్షమాపణ ఇచ్చి దేవుడు తన రాజ్యంలో ఆయన చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సత్యవంతుడైనటువంటి ఆ
ఆ రాజు అయిన ఆ దేవుని నువ్వు నీ జీవితంలో అంగీకరిస్తే తప్పకుండా దేవుడు నీకు నిత్య జీవం అనే ఆ యొక్క కృప నీకు ఇస్తాడు. ఆ రాజ్యంలో నీకు చోటును ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథం 19:16 యేసు ప్రభు వారికి వచ్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మరలా రాబోతున్నాడండి భూమి మీదకి. ఆయన మరలా రాబోతున్నాడు ఈ భూమి మీదకి. ఎలా వస్తాడంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరి కన్నులు చూస్తాయి, అందరి నాలుక ఒప్పుకుంటాయంట, అందరి మోకాళ్ళు వంగుతాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అది నిత్యము ఉండే రాజ్యము, అది పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలనుకుంటే ఆ దొంగ నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, యేసుని అంగీకరించాలి. తప్పకుండా దేవుడు నిన్ను ఆ నిత్య రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. ప్రకటన గ్రంథం 21:10-27 తర్వాత మీరు చదవండి. పరలోక రాజ్యం గురించి అక్కడ చెప్పబడింది. అది గొప్ప రాజ్యం. అది ఆ పరలోక రాజ్యంతో దేన్ని పోల్చలేము. దాని యొక్క నిర్మాణము గురించి, దాని గురించి చెప్పబడింది. అటువంటి గొప్ప రాజ్యమైన ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవంలో నువ్వు ఉండాలి అంటే యేసును నువ్వు అంగీకరించాలి. ఈ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 21:27 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:27 చదివితే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారే దేనిలో ప్రవేశిస్తారు? పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువులో నువ్వు ఉంటే ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అందుకే దొంగ ఏమడిగాడు? యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే దేవుడు తన గ్రంథంలో ఆయన పేరు రాసుకున్నాడేమో. ఈరోజు నీ పేరు ఎక్కడ ఉంది? ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి అంటే గొర్రె పిల్ల అయిన యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రమే సత్యమైన దేవుడు. తప్పకుండా నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పిలాతు అడిగిన ప్రశ్నకి యేసే సమాధానం చెప్తున్నాడు. నిజమే, నేను రాజును. ఈరోజు ఆ రాజు, ఆ సత్యం గురించి చెప్తున్న ఆ రాజు అయిన దేవుని నువ్వు అంగీకరిస్తే తప్పకుండా నువ్వు ఎక్కడ ఉంటావంటే పరలోక రాజ్యంలోకి వారసురాలుగా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాను సమయంలో. అవును ప్రభా, భక్తులు నిన్ను కొనియాడారు, నిన్ను ఎరిగిన వారు నిన్ను కొనియాడారు, నిన్ను తెలుసుకున్న వారు రాజుగా నిన్ను కనపరిచారు. ఎందుకంటే రాజుకున్న లక్షణాల కంటే గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు అయ్యావు. నువ్వు సర్వభూమికి రాజుగా ఉన్నావయ్యా. సృష్టి అంతా నీ ద్వారా చేయబడిందని సెలవిచ్చావు ప్రభా. నువ్వు నిరంతరం రాజుగా ఉన్నానని మాట్లాడావు ప్రభా. నీ రాజ్యం అంతము లేనిది ప్రభా. నీ రాజ్యం పడిపోయేది కాదు, నిరంతరం ఉండేది ప్రభా. నిరంతరం ఏలుచున్న దేవుడు అన్నావు ప్రభా. అంతేకాదు నీ సింహాసనం నీతి న్యాయము అన్నావు ప్రభా. బాధపడి వారందరికీ న్యాయం తీర్చే దేవుడు అన్నావు ప్రభా. మాట తప్పని వారిని అన్నావు దేవా. కృంగిన వారిని, పడిపోయిన వారిని నేను లేవనెత్తి ఉద్ధరిస్తానన్నా. గొప్ప దేవుడు అయ్యాడు. అంతేకాదయ్యా కృంగినైనా నువ్వు ప్రభా మహిమగల రాజు అన్నా. పరాక్రమ క్రియలు, మహిమగల కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు అన్నావు. ఆ రోజు నీ ప్రజల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేశావు. ఈరోజు నేను నమ్ముకున్న మా జీవితంలో తప్పకుండా నువ్వు అద్భుతాలు చేస్తావు, మహిమగల కార్యాలు చేస్తావు. ఎందుకంటే నువ్వు మహిమగల రాజు అయ్యా. నీకు స్తోత్రం. ఇగో సత్యం గురించి చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన రాజుగా ఉన్నామని చెప్పావు ప్రభా. ఈరోజు అసత్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కన్నులు తెరిచి అయా సత్యంలోకి నడిపించినాను ప్రభా. జీవ గ్రంథంలోకి వారి పేర్లు రాయబడిన రీతిగా, గొర్రె పిల్లవైన నీ రక్తంలో వారు కడగబడిన రీతిగా ప్రతి ఒక్కరికి, రక్షణ లేని వారికి ప్రభా నీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నామంటూ